నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. మహేష్ బాబు ఫైట్ చూసిన తర్వాత తనికెళ్ళ బర్ని గారు ఒక మాట అంటారు, గోడకి నీళ్లు పోసినట్టు మొక్కకి అంటు కట్టినట్టు అంత చక్కగా ఎలా కొట్టాడరా అని. ఇప్పుడు నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీరు చూస్తే ఈ డైలాగే గుర్తొస్తుంది. ఎందుకు అంటే అంత చక్కగా, అంత క్లియర్గా, అంత ఓపికగా కల్తీ నెయ్యికి సంబంధించిన ప్రతి విషయాన్ని పోసుకొచ్చినట్టు అసెంబ్లీలో వివరించారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న ఆ జీవోల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తూ చాలా క్లియర్గా ఆ టైంలో ఏం జరిగింది అనేది చెప్పారు. ఇది విన్నాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సిచ్యువేషన్ ఏంటి? అనుకున్నది ఒకటి, అయినదొకటి. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. సో ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే కొన్ని డేస్ నుండి అసెంబ్లీ కావచ్చు, లేదంటే శాసనమండలి సమావేశాలు కావచ్చు, ఏవి చూస్తున్నా సినిమా రేంజ్ ట్విస్ట్లు వస్తున్నాయి. ప్రతి సీన్కి ఒక సినిమా సెట్ అయిపోతుంది. అట్లానే ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వివరించిన తీరు ఏదైతే ఉందో సార్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్పష్టంగా కల్తీ నెయ్యి ఎలా జరిగింది, ఎప్పటి నుండి జరిగింది అని. ఈయన మాట్లాడితే జీవోలు అంటారు, 746-47 జీవోల గురించి. దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అంటే నిన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషను, లేకపోతే ఈయన యొక్క ప్రసంగం, మహేష్ బాబు కొట్టును గుర్తొచ్చిందా? అతడు సినిమాలో అంటే బ్రహ్మాజీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అంటే ఒకటి చేసింది మహాపాపం. అవును సార్. మహాపాపం చేసి కూడా ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా, పశ్చాత్తాపం చెందకుండా ఇంకా ఆ పాపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం. పవన్ కళ్యాణ్ ఆముక్తమాల్యదలో 218 చదివాడు. గుర్తుందా నీకు? కృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద అనే గ్రంథంలో కృష్ణదేవరాయల స్టోరీ గురించి, ఎందుకంటే తిరుపతి ఆయనే ధర్మకర్త. అవును సార్. అది అవును. ఇచ్చిన నగలు, వజ్రాలు, వైడూర్యాలు, వాటితోనే స్వామివారి ఖజానా. అవును సార్. అవును. అందుకని కృష్ణదేవరాయలు మరి ఆయన ఆముక్తమాల్యదలో రాసిన 218 చదువుతూ అర్థం కూడా వివరించాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదులే, అందుకే అర్థం చెప్పినట్టున్నారు ఆయన. ఆముక్తమాల్యద అంటే అది ఎక్కడ, మరి దానికి కూడా ఉంటాయా ఖజానా, అక్కడ కూడా నెయ్యి ఇవ్వచ్చా, అక్కడ కూడా మద్యం పోయొచ్చా అంటాడు. అంటే రాజు కోసం డబ్బు వసూలు చేసేవాడికి దేవాలయంపై అధికారం ఇవ్వకు. అలాంటాడు వసూళ్లలో నష్టం వచ్చినప్పుడల్లా దేవుడి ధనాన్ని రాజు ఖజానాకి చేరుస్తాడు. అది తప్పుడు పని. అందుకే ఎలాంటి మమకారాలు లేని ఒంటరి వాడే ఆలయ అధికారిగా ఉండాలి. వాడు దేవుడి సొత్తు తింటే ఆ పాపానికి వాడే పోతాడు. వాడు ఆ సొమ్ము తెచ్చి రాజుకి ఇచ్చాడు అనుకో, ఆ రాజ్యమే నాశనం అవుతుంది. ఇప్పుడు ఆలయ పాలనాధికారి ఎవరు? ధర్మారెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు తింటే వాళ్ళే నాశనం అవుతారు. అవును. దేవుడి సొమ్ము వాళ్ళు తింటమే కాకుండా, వాళ్ళు నాశనమే కాకుండా ఆ సొమ్ముని తెచ్చి ఎవరికి ఇచ్చారు? రాజుకి ఇచ్చారు. ఎవరప్పుడు రాజు? ఇప్పుడు ఆ రాజుతో పాటు ఆ రాజ్యం కూడా నాశనమా? అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి చూస్తే శాపం, మహాపాపం. ఇవాళ తగిలిన శాపం చక్కగా మరి అంటుగట్టినట్టుగా, గోడకి నీళ్లు పోసినట్టుగా. వాడేంట్రా బుజ్జి అంత బాగా కొట్టాడు అనాలా మనం పవన్ కళ్యాణ్ని, లేకపోతే చంద్రబాబుని? ఎందుకంటే మా నాన్న 7 కొండలు కాపాడాడు. మా నాన్న కాదు, మా నాయన. ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 746, 747 జీవోలే చూపించాడు. చూపించి మరి మా నాయనే అసలు 7 కొండలు కాపాడింది. మా నాయన ఏంటి, చంద్రబాబు అసలు 2 కొండలు చేద్దాం అనుకున్నాడు, ఆ జీవోలు రద్దు చేద్దాం అనుకున్నాడు అంటే ఒక్కసారిగా స్టన్ అయ్యారు అందరూ. అదే ఏది అంతకుముందు ఇచ్చిన జీవో ఏంటి?
338. అవును. అది నిన్నేసి చూపించారు. అవును. ఇది 2005లో రాజశేఖర్ రెడ్డి 2004లో సీఎం కాగానే తిరుపతి మీద కన్నేశాడు. అవును. అక్కడ విజయసాయి రెడ్డిని చేర్చాడు అవును. బోర్డు మెంబర్గా. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డిని చేర్చాడు బోర్డు మెంబర్గా. అప్పుడు ఏం జరిగింది, ఆదికేశ్వర నాయుడును ఎవరో పెట్టారు దానికి టీటీడీ బోర్డు చైర్మన్గా కొన్నాళ్ళు నడుపుతూ ఈ జీవో తెచ్చారు 2005లో. జీవో 338 దాన్ని ఏంటి కేవలం 25 చదరపు కిలోమీటర్లకే పరిమితం చేస్తూ, 25 చదరపు కిలోమీటర్లు అంటే 2 కొండలకే పరిమితం చేస్తూ, ఆ రోజు అసెంబ్లీలో పెద్ద యుద్ధం జరిగిందమ్మా. ఏది రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు మధ్యే కాదు, మొత్తం దేశం అంతా భగ్గుమంది. హిందూ సమాజం ముందు ఆ రోజు రాజశేఖర రెడ్డి దోషిగా నిలబడ్డాడు. ఇంకా తనను సమర్థించుకోవడం కోసం అతను ఏం చేశాడు, 80,000 ఎకరాలు, నీకు మొత్తం ఆ 7 కొండలు కూడా ఆ 80,000 ఎకరాల విస్తీర్ణాన్ని 6,000 ఎకరాలకు పరిమితం చేయాలని చూశాడు. జీవో 338 అక్కడ అన్యమత ప్రచారాన్ని పెంచాడు. అప్పట్లో భూమన కరుణాకర్ రెడ్డి ఏం చేశాడు తెలుసా, అక్కడ ఏంటి కట్టిస్తున్నారు ఆ ద్వారాలు. మనకి ఇప్పుడు ఓరుగల్లు ద్వారం లాగానే నీకు అక్కడ ఒక ద్వారాలన్నీ కట్టిస్తూ రోడ్ల మీద ఏ ఆకారంలో పెట్టారో తెలుసా, సిలువ ఆకారం. జీసస్ అంటే సిలువ ఆకారంలో దిమ్మలు తీసుకొచ్చి అక్కడ పెడుతున్న దానిపైన అప్పుడు మీడియా అంతా బొగ్గుమంది. ఈనాడు అసలు దాన్ని హైలైట్ చేసింది. రాజశేఖర రెడ్డి పైన ధ్వజం ఎత్తారు. అది మరి ఇవాళ ఆయన ఫలితం అనుభవించాడని, ఆయన కొండల్లో కలిసిపోయాడని, అదే హెలికాప్టర్ దుర్మరణం ఇప్పటికీ రాజశేఖర రెడ్డికి అదే శాపమని చిలవలు పలవలుగా చెప్పుకుంటారు. ఆ రోజు పావురాల గుట్టలో ఆయన చనిపోవటం పరిస్థితి మీద. వీళ్ళిద్దరూ నీకు స్వామి మహిమకు అక్కడే ఉదాహరణలమ్మా. ఏది ఏడుకొండల వాడి మహిమ ఏంటో నీకు చంద్రబాబు అక్కడే బతికాడు. ఒకరికి ప్రాణం పోసింది అక్కడే అలిపిరిలో. మరి 23 బాంబ్ బ్లాస్టులు. ఆశ్చర్యపోయారు, పెట్టినోడే ఆశ్చర్యపోయాడు, ఎలా బతికాడు. క్లెమోర్ మైన్స్ ఆయన, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎవరైతే పెట్టాడో అతను మొన్న ఇంటర్వ్యూలో అసలు ఇప్పటికీ మాకు అదొక పెద్ద పజిల్. ఒక లిప్తపాటు కాలంలో అంటే కన్ను మూసి తెరిచేటప్పటికి ఎలా ఆయన సర్వైవ్ అయ్యాడు, ఏ విధంగా ఆ వాహనం మరి పక్కకి వెళ్ళింది, అప్పుడు అది పేలింది. అంటే స్వామి మహిమకి అక్కడే ఉదంతం నీకు ఉదాహరణ. అంతే సార్. ఇప్పుడు ఇవాళ కూడా ఈ పాపాన్ని పవన్ కళ్యాణ్ అదే నిన్న మీటింగ్లో సింపుల్గా పాలక మండలిదే బాధ్యత, కల్తీ నెయ్యి అది నాకు తెలియదు, దానికి ఎవరైనా క్షమాపణ కోరాల్సిందే అని గనక జగన్మోహన్ రెడ్డి గనక అంటే, దోషులు ఎవరో చూడండి కఠినంగా శిక్షించండి అని గనక అతను ప్రెస్ మీట్ పెడితే, ఆ విధంగా ఒక పార్టీ అధినేతగా స్పందించాల్సినాడు జగన్ ఏం చేశాడు, సుబ్బారెడ్డి సూపర్ స్వామి. అవును సార్. ఆయన అసలు గో పూజ చేయందే బయటికి రాడు. ఇప్పుడు కూడా మీరు ఆయన ఇంటికి వెళ్ళండి, అసలు ధూప దీప నైవేద్యాలతో మొత్తం ఇల్లంతా పొగలే ఉంటాయి. ఆయనే కదా సార్, ఇప్పటికీ దగ్గర దగ్గర 20 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు కాబట్టి ఆయన్ని సూపర్ స్వామి అంటారు అని అన్నాడు. ఇతను ఏది ఇంకా ఏమని చెప్పాడు, ఆవు 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 ఏదో అంటే అండర్ ఫీడింగ్. అది ఆవు అండర్ ఫీడింగ్ వల్ల పాలు కలితేని, దానివల్ల వచ్చిన నెయ్యి కలితే అయింది, కానీ పాలు లేకుండా నెయ్యి వచ్చింది. అసలు ఆవు లేదు, పాలు లేదు, 68 లక్షల రసాయనాలతో, 68 లక్షల కిలోల రసాయనాలతో మీరు కెమికల్గా అది అసలు నెయ్యి చేసి స్వామివారికి పెట్టారంటే, అవే లడ్లు తయారు చేసి మళ్ళా అయోధ్యకి పంపారంటే, అదేమంటే ఏమంటాడు పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి, అయోధ్యకి పంపిన లడ్లు ఆ లడ్లు కాదు, అది నందిని నెయ్యితో చేయించాము, స్పెషల్గా రామేశ్వరరావు గారు చేయించారని చెబుతాడు. అయ్యో, అంటే వాళ్ళకి చూసారా డౌట్ వచ్చేసింది. అంటే ఆ 1,00,000 లడ్లు వేరే నెయ్యితో చేయించావంటే కల్తీ అయినట్టే కదా. ఎవరు నమ్ముతారు? అదే నేను పవన్ కళ్యాణ్ అన్నాడు, నువ్వే బాక్స్ పంపావో ఎవరికి తెలుసు అంటూ 20 కోట్ల లడ్లు అంట 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి. అది కేవలం 250 కోట్ల స్కామ్ కాదమ్మా, అదేంటి కోట్లాది హిందువుల నమ్మక ద్రోహం. ఎక్కడున్నాడా స్వామీజీ? స్వరూపానంద, శారదాపీఠమా, ఎక్కడున్నాడు? అతనే ఇతను తీసుకెళ్ళి హరిద్వార్లో ముంచి గంగలో ముంచి లేపాడుగా మార్చాడు అని ఇతనికి హిందువుల ఓట్లేయమని ప్రబోధించిన స్వరూపానంద ఎక్కడున్నాడు? ఈ కల్తీ నెయ్యికి అతను పాపి కాదా? ఈ పాపంలో స్వరూపానంద భాగం లేదా?
ఈ పాపంలో సుబ్రహ్మణ్య స్వామి భాగం లేదా? ఆ? ఏ ముఖం పెట్టుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి హిందువుల ఓట్లు అడుగుతాడమ్మా? మొత్తం హిందూ సమాజం అంతా ఆ పార్టీని విలేయమంటున్నారు. సాధువులంతా ఇవాళ భగ్గుమంటూ మన మీటింగ్స్ పెట్టారు. అవును. ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బాయ్కాట్ చేస్తున్నారు. మీరు సాధువులు అంటే గుర్తొచ్చింది. ఈరోజు ఒక గుడికి వెళ్ళి శంకుస్థాపన చేసి వచ్చారు పులివెందుల్లో. 2 రోజుల పర్యటనలో ఈరోజు 2వ రోజు ఉదయాన్నే శంకుస్థాపన చేశారు. నేను హిందువుని అంటున్నారు. హిందూ మనోభావాలు, హిందూ సంస్కృతి మీద నాకు గౌరవం ఉంది అంటున్నారు. మళ్ళీ ఇక్కడ పక్కన భార్య మిస్సింగ్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఆ నందీశ్వర దేవాలయం ఏదో ప్రతిష్టకు హాజరైనట్టున్నాడు పులివెందుల వేంపల్లి మండలంలో. ఇట్లాంటి దేవాలయాలు మొత్తం రాష్ట్రం మొత్తం ప్రతి మండలంలో పెట్టినా అతని పాపం ప్రక్షాళన కాదు. ఎందుకంటే గతంలో గోహత్య మహాపాతకం అనేవాడు. అవును సార్. ఆ పాతకం నుంచి నివారణ కోసం ఏది బ్రాహ్మణ హత్య, గోహత్య వాటికి పాల్పడితే అప్పటి రాజులు ఇలా ఆలయాలు కట్టేవాళ్ళు. ఏది గ్రామ గ్రామాన ఏదో పాప ప్రక్షాళన జరుగుతుంది అనుకునేవాడు. జగన్ చేసిన పాపం అది ప్రక్షాళన జరిగే పాపమా? అంత మహాపాపానికి స్వామివారి సంపదమ్మ, అది దేవుడు భక్తులు ఇచ్చిన విరాళం. ఇది ప్రభుత్వ సొమ్ము తిన్నావంటే, క్విడ్ ప్రోకో చేసావంటే, సిబిఐ 11 కేసులు, ఈడీ 9 కేసులు అంటే అది జనం సొమ్ము. ఇది భక్తులు ఆ స్వామి మహిమకు చూసి ఆయనకి నిలువు దోపిడీ ఇస్తే నువ్వు ఆ హుండీలో వేసిన డబ్బులు కూడా నిలువు దోపిడీ చేశాడు. చోరీ చేస్తారా? పరకామణి కేసు అదేమంటే ఏమంటాడు ప్రెస్ మీట్లో, అదో చిన్న నేరం. $900 సార్. $90 $900 చిన్న అమౌంట్, చిన్న కేసు పెట్టి అయినా వాడితో మళ్ళీ ఆయన ఆస్తులన్నీ మేము రాయించామంటాడు. అతని ఆస్తులు మీరు ఎంతమంది దోచేశారు? ఇప్పుడు ఆ రవికుమార్ ఆస్తులు అటు తమిళనాడులో, ఇటు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ బినామీల పేరు మీద రాశాడని 150 కోట్ల ఆస్తులు మీరు రాంచుకుని స్వామికి 13 కోట్ల ఆస్తులు ఇస్తారా? అసలు అంత తక్కువ అమౌంట్కి అంత ఆస్తి ఎలా వచ్చిందనే క్వశ్చన్ కూడా రైజ్ అయిందిగా వాళ్ళు చెప్పిన అబద్ధం వల్ల. ఇవాళ మొత్తం హిందూ సమాజం ముందు జగన్ దోషిగా ఉంటే ఈ రోజన్నా భార్యను తీసుకుని వస్తాడు అనుకున్నా ఆలయ ప్రతిష్టకి. భారతీ మేడం ఈ రోజున్న పులివెందుల్లో ఓట్లు అడిగింది ఆమె కదా. అవును, ఆ రోజు ఇంటింటికి తిరిగింది. అమ్మఒడి ఇస్తాము, నీకు 10 అని ఆమె కూడా చెప్పింది కదా అందరికీ ఆ రోజు. అవును. అసలు వాళ్ళు ఆ రోజు ధ్వజం ఎత్తారేమ్మా, నా పాస్బుక్ మీద మీ ఆయన ఫోటో ఎందుకని అడిగాడు వైసీపీ సర్పంచ్. నువ్వన్నా చెప్పమ్మా, రైతుల పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఎందుకు, మా డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండటం ఏంటని నిలదీస్తే సమాధానం చెప్పలేని భారతీ మేడం ఇవాళ ముఖం జల్లక భార్యతో రాలేదా? అంటే ఈరోజు అసెంబ్లీలో కూడా మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు, ఇటు రాష్ట్ర ప్రజలు, అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు కోరుతున్నారు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్ని విచారించండి. ఏవైతే ఇప్పటి వరకు జరిగిన దోపిడీలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, మాఫియాలు కావచ్చు, వేటి మీద కూడా ఎవరు ఇంత ఘోరంగా మాట్లాడలేదు సార్. కానీ ఈరోజు రాష్ట్రం కదలొచ్చింది కేవలం వెంకటేశ్వర స్వామి గారి గురించి. నిన్న అసెంబ్లీ డిమాండ్ ఒకటే కాదమ్మా, అది రాష్ట్ర ప్రజల డిమాండే కాదు, ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం ఇవాళ డిమాండ్ చేస్తుంది. ఏమని? దోషి జగన్మోహన్ రెడ్డి. కల్తీ నెయ్యి కేసు కావచ్చు, తిరుమల తిరుపతిలో జరిగినటువంటి స్కాములు అన్నిటిలో కూడా A1 జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఇక A2 A3 అలా వస్తారు. ఎవరు? సుబ్బారెడ్డి A2, భూమన కరుణాకర్ రెడ్డి A3, ధర్మారెడ్డి A4గా ఉంటాడే తప్ప ఇవాళ ధర్మారెడ్డి ఎక్కడున్నాడు? ధర్మారెడ్డిపై వెయిట్ వేయమని సిట్టు కూడా 11 పేజీల నివేదిక ఇచ్చింది. బాలాజీ సెలవుపై వెళ్ళాడు, సింఘాల్ వేటు పడింది, ధర్మారెడ్డి పత్తాలేడు. అంటే ధర్మారెడ్డే 5 ఏళ్ళు అక్కడ ఈవోగా ఉంటూ ఈ పాపాలన్నిటికీ అతనే ప్రధాన సాక్షి. క్షేమంగా ఉన్నాడా? సజీవంగా ఉన్నాడా? ఇవాళ స్వామివారే ధర్మారెడ్డి ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే వీళ్ళు చేసిన మహాపాపానికి ఇవాళ అతను బలిపశువు కాకూడదు. రైట్. అటు ధర్మారెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి, ఆ కుటుంబాలు మొత్తం కొండ మీద దేవుణ్ణి పెట్టారు, కొండ కింద దొంగలు చేరారు. దొంగల దోపిడీ అంతా తిరుమల తిరుపతిలోనే జరిగింది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.